స్కూల్కా ఎక్కువ బెటర్ టు బి స్టాప్. ఫిష్ ఏదైనా కూడా ఫ్రెష్గా తింటే దాని టేస్ట్ వేరు కదా. ఏదో మనకి గ్రీన్ మ్యాట్ వేసినట్టు మార్నింగ్ మార్నింగ్ మనకి ఏదో వెల్కమ్ చెప్పినట్టు ఉన్నాయన్నమాట. ఓం నమ శివాయ. ఓకే, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఇవాళ హైదరాబాద్ నుంచి వైజాగ్ కాలనీకి అయితే నేను రైడ్ చేస్తున్నాను. సో వైజాగ్ కాలనీ అంటే ఇదేంటి వైజాగ్లో ఉంటుందేమో అనుకుంటారు. కృష్ణా రివర్కి ఇది బ్యాక్ వాటర్స్ అనమాట. మనకి నాగార్జున సాగర్ ఉంటుంది కదా, నాగార్జున సాగర్ దగ్గరలో. ఇంకొక నాకు తెలిసి ఒక 10 or 15 minutesలో ఫుల్ ట్రాఫిక్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే చూడండి రోడ్లు ఎలా ఉన్నాయో. అండ్ టైం కూడా మనకి ఆల్మోస్ట్ ఆల్ 3 hours టైం చూపిస్తుంది. ఫస్ట్ అయితే పెట్రోల్ ఫిల్ చేసుకుందాం. నా దగ్గర 50 kilometers రేంజ్ ఎంతో ఉంది. అది ఎక్కడైనా మళ్ళీ ఆగిందంటే సవాలు. ఆల్మోస్ట్ ఆల్ 776 పట్టింది మనకి. హైదరాబాద్లో ట్రాఫిక్ లేదని ఎవరు చెప్పారు చెప్పండి. నువ్వు మిడ్ నైట్ రా, నీకు ట్రాఫిక్ కావాల్సినంత ఉంటుంది. నువ్వు మార్నింగ్ రా, నీకు ట్రాఫిక్ ఉంటుంది. మధ్యాహ్నం వేళ్ళు ట్రాఫిక్ ఉంటుంది. అమ్మో, ఫస్ట్ ట్రాఫిక్ సిగ్నల్ మనకి. ఇట్స్ బెటర్ విల్ స్టాప్ అండ్ గో. చాలామంది మూవ్ అయిపోతున్నారు. అలా అని చెప్పి మనం ఆగినా కూడా, ఈ ఎర్లీ మార్నింగ్స్ మనం ఆగినా కూడా బ్యాక్ నుంచి ఎవడో ఒకటి కంగారు ఉంటుంది, వచ్చి హార్న్ కొడుతూ ఉంటుంది. ఓకే, రైట్. మిడ్ నైట్ మనం ఎక్కడ సిగ్నల్స్ దగ్గర ఆగినా కూడా ఈ హెవీ వెహికల్స్ బ్యాక్ నుంచి వచ్చి ఆగుతారని గ్యారంటీ లేదు. నైట్ టైం కదా, మనల్ని ఎవడు అడుగుతాడో వెళ్ళిపోతాం అనుకుంటాం. కానీ ఇట్స్ బెటర్ మీరు ఆగాలనుకున్నా కూడా ఒక రోడ్ సైడ్కి ఆగితే మంచిది. మనం కానీ మధ్యలో ఆగామంటే ఎవడొచ్చి తగిలించుకుంటూ పోతుందో తెలియదు మనకు. సో మీరు వైజాగ్లో ఎవరైనా ఇంతకు ముందు వెళ్తే నాకు కమెంట్ చేయండి. ఏ టైంలో వెళ్ళారో చెప్పండి. ఇది కొంచెం జనవరి ఎండింగ్లో వెళ్తున్నాను నేను. ఇది ఎవడో చూడండి రాంగ్ రూట్లో వచ్చేస్తుంది. ఎవడు ఇష్టం వాడికి. ఓకే, ఏదో మనం దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్కి వచ్చేసాము. ఇక్కడ నుంచి హార్డ్లీ దిల్సుఖ్ నగర్ ఒక 2 kilometers హార్డ్లీ. మనం ఇక్కడ నుంచి అయితే రైట్ టర్న్ తీసుకోవాలి. ఇదంతా ఎల్బీ నగర్ చౌరస్తా. ఎర్లీ మార్నింగ్ అటు నుంచి వచ్చే బస్సులు, ఈ హడావిడి ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది. ఓకే, కిందకైతే వెళ్ళాలి. ఓకే, ఓకే. ఈ జంక్షన్ నుంచి అమ్మో ఇంత మార్నింగ్ ఇంత ట్రాఫిక్ చూడండి, అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. ఈ రోడ్డు చూపిస్తుంది. ఈ రోడ్డు స్ట్రైట్గా వెళ్ళిపోవడం, ఇది ఒకటే రోడ్డు అనుకుంటాను నాకు తెలిసి. ఇక్కడ ఇంకో బోట్ ఉంది, నాగార్జున సాగర్ 140. ఫిట్నెస్ నాకు ఆల్మోస్ట్ వాళ్ళు ఇంకా 2 hours 26 minutes చూపిస్తాను. 9 లోపు రీచ్ అయిపోతాం. ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్కి ఎప్పుడైనా నేను ఆగితే కొంచెం టైం పట్టచ్చు. ఇప్పుడే మన చిన్నగా సన్ రైజ్ కూడా స్టార్ట్ అయ్యింది. మంచు కూడా అలాగే ఉంది. నాకు సిటీలో పెద్దగా ఏం చలి తెలియలేదు, కానీ సిటీ దాటిన తర్వాత మాత్రం చలి అయితే గట్టిగా వాము అరుగులుగా ఉంది. మార్నింగ్ అసలు రైడ్ ఎక్సలెంట్గా ఉంటుంది, కానీ చలి లేకపోతే బాగుంటుంది. చలి కొంచెం గట్టిగా ఉంది. మనకు తెలియదు. నేనేంటి కెమెరా ఒక చిన్న మైక్ పెట్టుకొని వచ్చాను, నార్మల్ హుడీ వేసుకున్నాను అనమాట. నాకు హైదరాబాద్ టౌన్లో నాకేమనిపించలేదు, కానీ సిటీలో నాకేం చలి అనిపించలేదు. కానీ అది కూడా ఈ మెయిన్ రోడ్ మీద వెహికల్స్ మూవ్ అవుతున్నాయి కాబట్టి మనకి కొంతలో కొంతైనా విజిబిలిటీ ఉంది.
ఇది మెయిన్ మనకి ఓఆర్ఆర్ రోడ్ దగ్గరికి వచ్చినాం. అవుటర్ రింగ్ రోడ్ని క్రాస్ అవుతున్నాము. ఓకే, మళ్ళీ సీదా ఒకటే రూట్ మనకి. టైం క్లోజ్ టు 7 అవుతుంది, అయినా ఇంకా మంచు తగ్గలేదు. మనం ఇబ్రహీంపట్నం రీచ్ అయ్యాము. ఇంకా మనకి ఆల్మోస్ట్ 2 అవర్స్ రైడ్ చూపిస్తుంది. 102 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. అమ్మో, ఒక దగ్గర అసలు టూ హార్బుల్గా ఉంది, అసలు ఏం కనిపించట్లా. సిటీలో మనకేం తెలియలేదు కానీ అమ్మో, నాట్ ఈవెన్, ఇట్స్ బెటర్ వి స్టాప్. అబ్బో 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 అబ్బో, ఇప్పుడే ఎక్కువైపోయింది. మంచి ఇప్పుడు దాకా ఏం లేదు అసలు. అసలు మనం ఇక్కడ ఆగినా కూడా ఎక్కడ సేఫ్టీ ఏం లేదు. వెనకాల వాడికి మనం కనిపించాం కదా. నార్మల్గా అలా ఒక 30 స్పీడ్లో అలా చిన్నగా మనం వెళ్ళిపోతే ఏం కాదు. చలి చంపుతుంది అసలు, మామూలుగా లేదు. నాకు ఇప్పుడు అర్థమైంది అనమాట, ఈ మంచుని చూస్తే ఏమర్థమైందంటే, నేను యాక్చువల్గా ఏమనుకున్నానంటే నార్మల్గా స్లిప్పర్స్ వేసుకుని వచ్చేద్దాం ఏముందిలే అనుకున్నాను. అసలు నేను హైదరాబాద్ నుంచి బయటకు వెళ్తే నార్మల్గా చెప్పుల మీద వెళ్ళిపోతాను, కానీ ఎప్పుడు షూస్ కూడా నేను సర్వసాధారణంగా వేసుకోను. అలాంటిది ఫస్ట్ టైం నేను షూస్ వేసుకున్నాను లక్కీగా. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, కంప్లీట్ రైడ్ సెటప్ ఉండాలి. ఇంటి వెహికల్ వెళ్తుంది కదా, సో ఆడు కూడా ఇంచుమించు 60 స్పీడ్లో వెళ్తున్నాడు. ఆ వెహికల్ని స్లోగా మనం మినిమం డిస్టెన్స్ ఫాలో అవుతూ వెళ్ళిపోతే మనకు పెద్ద చలి అనిపించదు. ఇప్పుడు ఏం పెద్దగా చలి అనిపించట్లేదు. 7:30 అయింది కానీ ఎక్కడ మనకు బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ అయితే ఏం కనిపించట్లేదు. వెహికల్స్ కూడా కొంచెం ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుంది. ఒక్కొక్క విలేజ్కి మధ్యలో 10 కిలోమీటర్స్. ఎక్కడైనా మన టైర్ అయినా పంచర్ అయినా లేకపోతే ఇంకేదైనా ఒక షాప్ లాంటిది ఏమైనా ఉంటే మనకు ఒక క్లారిటీ ఉంటుంది. మళ్ళీ ఎక్కడైనా ఆగిందనుకోండి, అయితే ఇటు 10 కిలోమీటర్లు అటు 10 కిలోమీటర్లు వెళ్ళాలి మనం. అక్కడెక్కడో బండి పెట్టేసి కంప్లీట్గా ఇప్పుడు కొంచెం సన్లైట్ అయితే మనకు తగులుతుంది. ఏదో నందిని హోటల్ అంట, వేసేద్దాం. ఇక్కడ కొంచెం బాగానే ఉంది. ఈ రోడ్డు మీద నేను చూసిన ఫస్ట్ హోటల్ ఇదే ఓపెన్ చేసి ఉన్నది. టిఫిన్ కూడా ఇక్కడ మనకు ఫ్రెష్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇడ్లీ ఫ్రెష్గా తీస్తున్నారు మనకి, వడ ఉంది, చాలా ఉన్నాయి ఆప్షన్స్. దోశలు కూడా ఇంకా అక్కడ వేస్తున్నట్టున్నారు. మనకి రోడ్లో ఫుడ్ ఆప్షన్స్ కూడా ఎక్కువ నాకైతే కనిపించలేదు. సో నేనైతే ఇడ్లీ వడ ఆర్డర్ చేసుకున్నాను. ఓకే, టేస్ట్ కూడా నాట్ బ్యాడ్. చలో, బ్రేక్ఫాస్ట్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం మనం. మళ్ళీ రైడ్ స్టార్ట్ చేసేద్దాం. ఇంకొక ఆల్మోస్ట్ 1 అవర్ చేంజ్ మనకు ఉంది ఇంకా రైడ్. ఇంకా మనకి 1 అవర్ 10 మినిట్స్ చూపిస్తుంది. సో నాకు ఇవాళ అర్థమైంది ఏంటంటే, ఈవెన్ మనం 1 అవర్ 2 అవర్స్ మోటో వ్లాగింగ్కి వెళ్ళినా కూడా ఫుల్ సెటప్తో వెళ్తే సేఫ్. నేనేమనుకున్నానంటే, సరే కెమెరా ఉంది, బండి ఉంది, మైక్ ఉంది, సరిపోతాయి కదా అనుకున్నాను. మరి మహా అయితే దాహం వేస్తే వాటర్ బాటిల్, అంతకు మించి ఏం అవసరం అనుకున్నాను. కానీ ఫుల్ రైడ్ సెటప్తో వెళ్ళాలి. ఏదో సర్కిల్ వచ్చింది, ఇక్కడ పెద్ద గుడి ఉంది ఇక్కడ లెఫ్ట్లో. ఇది ఏ ఊరబ్బా అంటే, నేను కూడా బోర్డులు వెతుక్కోవాలి. వీళ్ళు ఎంతమంది బోర్డులు వెతుక్కుంటారు? ఏదైనా విలేజ్ వచ్చినప్పుడు గూగుల్ మ్యాప్లో ఎవరైనా చూస్తారులే, కానీ గూగుల్ మ్యాప్ కాకుండా బోర్డులు ఉంటాయి చూసారా, ఆ బోర్డులు వెతుక్కో. సాగర్ రోడ్ కొండమల్లేపల్లి అంట. ఓకే, ఇది కొండమల్లేపల్లి. సో ఇక్కడ నుంచి మనం ఇంకొక 2 కిలోమీటర్స్ వెళ్తే రైట్ టర్న్ తీసుకోవాలి. రోడ్ ఎలా ఉంటుందో కానీ స్ట్రైట్ రోడ్ వెళ్తే ఇట్ ఈస్ షోయింగ్ లైక్ 17 మినిట్స్ స్లోవర్ అంట. మనమే స్లోగా ఉన్నాం. ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా రోడ్లు తీసుకొని స్లోగా వెళ్ళడం కంటే గూగుల్ మ్యాప్ పెట్టి చూపిస్తే వెళ్ళిపోవడం. పైన పుట్టం గండి అంట, పుట్టం గండి. ఓకే, రోడ్ ఎంట్రన్స్ అయితే బాగానే ఉంది. చివరికి రీచ్ అయితే ఎలా ఉంటుందమ్మా. సో కంప్లీట్గా పల్లెటూరు వాతావరణంలోకి వచ్చాము మనం.
ఏదో మనకి గ్రీన్ మ్యాట్ వేసినట్టు మార్నింగ్ మనకి ఏదో వెల్కమ్ చెప్పినట్టు ఉన్నాయన్నమాట. ఇక్కడ నుంచి మనం రైట్ టర్న్ తీసుకోవాలి. ఈ లోపలికి వైజాగ్ కాలనీ. ఓకే, ఇటే కదా వైజాగ్ కాలనీ. ఎందుకంటే మనకి ఎంత గూగుల్ మీద మనకు కాన్ఫిడెన్స్ ఉన్నా మనం మాన్యువల్గా చెక్ చేసుకోకపోతే దెబ్బ అయిపోతాం ఒక్కోసారి. ఒకసారి అలాగే నేను ఊటీ వెళ్ళినప్పుడు ఏదో కొండ ఎక్కించి యూ హ్యావ్ రీచ్ యువర్ డెస్టినేషన్ అందనమాట. అక్కడ ఏం పెట్ట మనిషి కూడా లేడనమాట. ఒక్కోసారి మనం ఏంటంటే గూగుల్కి ఏమవుతూ ఉంటుంది, అప్డేట్స్ చేస్తున్నారు కానీ అయినా ఇలాంటి రోడ్లలోకి వచ్చినప్పుడు, చిన్న రోడ్లలోకి వచ్చినప్పుడు మనం కేర్ఫుల్గా ఉండాలి. ఎటు వెళ్తున్నాం ఏంటి, సిగ్నల్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఒక్కోసారి. వావ్, నైస్ చెరువు ఇది, చాలా బాగుంది. అది తెలిసి సాటర్డే సండే, ఇవాళ మండే కదా, సాటర్డే సండే మ్యాక్సిమం క్రౌడ్ అంతా వెళ్ళిపోతారు. జనాలకి ఎంతమందికి తెలుసో తెలియదు. నేను కూడా వైజాగ్ కాలనీ అంటే వైజాగ్ ఏదో అనుకున్నాను, నేను ఇంత దగ్గర నాకు తెలీదు. కానీ ఒకవేళ క్రౌడ్ వచ్చినా కూడా మోస్ట్లీ సాటర్డే సండే వెళ్ళిపోతారు. మండే అంత పెద్ద క్రౌడ్ ఉండకపోవచ్చు, చూద్దాం ఏమవుతుందో. ఇక్కడ జంక్షన్లా ఉంది, ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి మనం, రైట్ కాదు లెఫ్ట్. కొంచెం పెద్ద రోడ్ లాగా ఉంది. స్కూల్కా ఎక్కువ. ఏ స్కూల్ నువ్వు? ఎక్కడా? ఇక్కడే అంటే ఎక్కడ? ఎంత దూరం ఇక్కడ నుంచి? ఓకే, ఇక్కడ వైజాగ్ కాలనీ ఎంత దూరం ఇక్కడ నుంచి? స్ట్రైట్గా వెళ్ళిపోవాలా? ఏముంటుంది అక్కడ చూడడానికి బాగా? ఓకే, థ్యాంక్స్. ఇలా వచ్చి చెప్పు, ఇటు చూసి చెప్పు, థ్యాంక్స్ చెప్పు, రికార్డ్ అవుతుంది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్ద మునిగల్లంట. ఓకే, వావ్. నేను మీకు నిలబడి మరీ చూపిస్తున్నాను చూడండి. గ్రీన్ కలర్ మ్యాట్స్ చాలా బాగున్నాయి, చాలా 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 చాలా. వావ్ 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 వావ్, సూపర్. కానీ మార్నింగ్ రైడ్ని ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా రావాల్సిందే, బైక్ వేసుకొని రావాల్సిందే మీరు. నేను ఏదో అనుకున్నాను కానీ ఇట్స్ ఏ వర్తీ ప్లేస్ బ్రదర్, చాలా చాలా బాగుంది. బైక్ రైడే బెస్ట్. ఈవెన్ ఏముంది, మీకు ఇంట్లో స్కూటీ ఉన్నా కూడా హ్యాపీగా 150 కిలోమీటర్స్ మీరు రైడ్ చేయలేరా? ఈజీగా రైడ్ చేస్తారు కదా. ఇంకా 1.2 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇక్కడ మల్లేశ్వరి చేపల వంటకం అంట. మనకి ఏమైనా కావాలంటే ఇక్కడే వండించుకొని వెళ్ళిపోవాలేమో. ఓకే, అన్న ఎటు నుంచి దారి? బోటింగ్కి వెళ్ళాలంటే ఎటు నుంచి దారి? అక్కడ కింద ఉంటారా, అవైలబుల్గా ఉంటారా? ఇదేనా? ఓకే అన్న, ఓకే. ఎవరికైనా మంచిగా ఇక్కడ దాకా రోడ్లు అయితే సూపర్ ఉన్నాయి, అసలు చెప్పక్కర్లేదు. 100% క్వాలిటీ రోడ్స్ అనమాట. ఇది కూడా ఈ మాత్రం కూడా మనకి ఈ ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ లేకపోతే వేస్ట్. వావ్, నేను మీకు ఈ రోడ్డు మొత్తం చూపిస్తాను నేను. వావ్, అడ్వెంచర్స్, లాట్ మెనీ అడ్వెంచర్స్. ఓకే, దిస్ ఈజ్ యువర్ బిలవ్డ్ ప్లేస్. వైజాగ్ కాలనీకి మనం ఫైనల్గా రీచ్ అయ్యాము. చివరి బోటింగ్ ఉంది బ్రదర్, అక్కడికి వెళ్ళిపోవాలి మనం. ఇప్పుడు ఈ బోట్స్ మనం వేసుకొని ఐలాండ్కి వెళ్తాం. జస్ట్ ఆల్రెడీ కొంతమంది ఉన్నారంటే నేను వాళ్ళతో పాటు జాయిన్ అయిపోతాను సెపరేట్గా. మళ్ళీ నేను ఎందుకు, ఫుడ్ అన్నీ ప్రిపేర్ చేసుకొని వెళ్తారంట కదా అక్కడికి. ఫస్ట్ టైం, నాకు ఫస్ట్ టైం, అందుకే అడుగుతున్నాను. నైస్.
చలో. సో ఫైనల్లీ మన డెస్టినేషన్కి అయితే రీచ్ అయ్యాము. బోటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. అందరూ లైఫ్ జాకెట్స్ వేసుకున్నారు. నాకు ఆల్మోస్ట్ ఆల్ 300 పడింది అనమాట. కొంతమంది హైదరాబాద్ నుండి వచ్చారు ఇవాళ మార్నింగ్. వీళ్ళు కూడా యూట్యూబర్స్ అంట. సో వాళ్ళతో పాటు నేను మిక్స్ అయిపోయాను అనమాట. పెద్ద జనాలు ఎవరు లేరు ఇక్కడ. మేబీ మోస్ట్లీ క్రౌడ్ అంతా సాటర్డే సండే వెళ్ళిపోయి ఉంటారు. స్టార్ట్. ఫేమస్ ఏంటి ఇక్కడ మనకి? ఇక్కడ ఫేమస్ ఏంటి? ఫేమస్ ఏంటి? బోటింగ్ తినము, చేపలు తినము. అంతేనా? మీది ఎక్కడ? మీ సొంతూరు ఏ ఊరు? ఒరిస్సా. ఒరిస్సా? ఆహా, ఇక్కడ వర్క్ చేస్తున్నావా నువ్వు? ఓ సూపర్. మనకి ఫుడ్ ఆప్షన్స్ ఎలాగ ఇక్కడ మనకి? ఇక్కడ చేప రేటు, కర్రీ రేట్ ఉంటుంది. ఆహా, ఫిష్ కర్రీ. ఓన్లీ ఫిష్ ఫేమస్, ఇంకేం దొరకవా? ఆహా, అవి మనం అక్కడ చేయించుకొని ఇక్కడ రావాలా? ఇక్కడ మళ్ళీ ఈ ఐలాండ్లో చేస్తారా? ఈ ఐలాండ్లో అక్కడ చేసుకొని తెచ్చుకొని ఇక్కడ ఐలాండ్లో తినొచ్చు. అందుకే ఇక్కడ ఎవరు చేయరు. ఇక్కడ మనుషులు కూడా ఎవరు ఉండరు. అంతేనా? ఇది ఓన్లీ ఇక్కడ ఏంటంటే ఒక నార్మల్ ప్లేస్ లాగా, అంతే, చూడడానికి, రిలాక్స్ అవ్వడానికి. ఇక్కడ పైన కూడా చూడడానికి ఏముంది, చుట్టూ వాటర్ తప్పితే ఏమి ఉండదు ఇక్కడ. అంతేనా? ఈవెంట్స్ కానీ పిల్లలకి యాక్టివిటీస్ కానీ అలా తీసుకొచ్చినా ఉపయోగం లేదు కదా. ఓకే, నార్మల్గా కూర్చొని ఇక్కడ రిలాక్స్ అవ్వడానికి, అంతే కదా. ఓకే, సో మనం బోట్ నుంచి కిందకి దిగుతున్నాం అన్నమాట. అబ్బా, ఎక్కడికక్కడ మంచిగా రిలాక్స్ అయితే అయ్యారు. కానీ ఈ బీర్ బాటిల్ లాంటివి దేంట్లో అయినా ఒక కవర్లోనో దేంట్లో అయినా వేసి బయటకు తీసుకెళ్ళి పడేస్తే బెస్ట్. సో ఎంత ఐలాండ్ ఎంత బాగున్నా కూడా మనం వచ్చి ఇక్కడ ఏదైనా తిని తాగి చేసినా ఆ చెత్త అంతా ఏదో ఒక ప్లేస్లో డంప్ చేసి వెళ్తే పర్వాలేదు. ఎక్కడ తాగి అక్కడే పడేస్తే మళ్ళీ మీరు వెళ్ళిపోతే రేపు పొద్దున వచ్చిన వాళ్ళకి ఇక్కడ రాబుద్ది అయ్యేదన్నమాట. ఇక్కడ మనం ఏదైనా తినాలన్నా కూడా కూర్చొని రెస్టారెంట్ టైప్ లాంటివి ఏం లేవన్నమాట. బయటే మనం ఎక్కడైతే బోట్ ఎక్కుతామో అక్కడే మనం ఫుడ్ ప్రిపేర్ చేయించుకొని తీసుకొని వచ్చి ఇక్కడ మనం జస్ట్ రిలాక్స్ అయ్యి తినేసి వెళ్ళిపోవాలి తప్పితే సపరేట్గా మనం ఇక్కడ రెస్టారెంట్లు కానీ అలాంటివి ఏం లేవు. దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ ఐలాండ్. మీకు ఫిష్ కావాలంటే ఫ్రెష్గా, ఇది సేర్మేన్ అంట, కేజీ 250 అంట. ఏదైనా ఫిష్ ఏదైనా కూడా ఫ్రెష్గా తింటే దాని టేస్ట్ వేరు కదా. హైదరాబాద్ నుంచి 2 hours ప్లేస్లో ఈ వైజాగ్ కాలనీ ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను ఇంకా పోస్ట్ చేస్తూ ఉంటాను ఎవ్రీ వీక్. ఇన్ అండ్ అరౌండ్ ఆఫ్ హైదరాబాద్ ప్లేసెస్ మీకు తెలిసినవి ఏమైనా ఉంటే మీరు నాకు కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా ఆ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి నేను మీకు చూపిస్తాను. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ వైజాగ్ కాలనీ.